అవుతున్నది, అవునా కాదా? గట్టిగా చెప్పుర్రి. ఆకలి అవుతున్నది. రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. ఈరోజు వంగూరి అమ్మ కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి, అయిపోయింది. నేను కేవలం మర్రి జనార్దన్ రెడ్డి గారికి జయపాలన్నకు వందన సమర్పణ చేయడానికి లేచిన. ఈరోజు వంగూరు మండల కేంద్రంలో అన్నదాతలకు అండగా నిలవడానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతన్న కన్నీళ్లను తుడవడానికి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్న భరోసా ఇవ్వడానికి ఈరోజు మరి ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు సీనియర్ నాయకులు నరేందర్ రావు గారికి, మరి అదేవిధంగా ఈరోజు మీ అందరికీ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చిన మరి అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఒకప్పుడు వంగూరులో జెడ్పీటీసీగా మీ అందరి మరి అభిమాన నాయకులుగా పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన మరి జైపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు గణేష్ రావు గారికి, రాజేందర్ రెడ్డి గారికి, మరి సురేందర్ గారికి, శ్రీపతిరావు గారికి, మరి పుల్లయ్య గారికి, జీవన్ గారికి, శ్రీను యాదవ్ గారికి, అంకూరి ఆంజనేయులు గారికి, మరెందరో సర్పంచ్లకు, పక్క మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు, మరి మరొక నియోజకవర్గ సీనియర్ నాయకులు పోకల మనోహర్ గారికి, అదేవిధంగా గోలి శ్రీనివాసరెడ్డి గారికి, మరెందరో సీనియర్ నాయకులు మరి శ్రీనివాస యాదవ్ గారికి, అదేవిధంగా బాబు గారికి, మరెందరో మందికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మనందరినీ కూడా పాటలతో అలరించిన సోదరులు మానుకోట ప్రసాద్ మరియు సందీప్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా మరి పొద్దున్నే 9:30కు నేను హైదరాబాద్ నుండి వంగూరి మండల కేంద్రానికి రావడానికి బయలుదేరిన తర్వాత కొట్ర గేటు దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని మరి వంగూరుకి వస్తుంటే కొండారెడ్డిపల్లి గేటు దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిండ్రు, రోడ్డు క్లోజ్ చేసిండ్రు. నాకు భయమైంది ఒకటేసారి, మళ్ళీ తీసుకపోయి మళ్ళీ ఎక్కడ పుక్కలిస్తారా బాబు. మొన్నటి వరకు ఇదే పోలీసు వాళ్ళతో కొట్లాడినాం. ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఒక కేసు గురించి. ఆ కేసు మీద ఒక మైనర్ బాలిక మీద జరిగిన మరి అత్యాచారానికి మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన వీరోచిత పోరాటానికి ప్రతీకారంగా మరి రేవంత్ రెడ్డి మళ్ళీ మమ్మల్ని జైల్లో పడేస్తాడా అని చెప్పి నాకు తెలిసిన ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసిన. ఏంది భయ్, మేము ఏం నేరం చేసినాం? మీ పర్మిషన్ తీసుకొని వంగూరు మండల కేంద్రంలో మేము మీరెన్ని ఇబ్బందులు పెట్టినా ధర్నా చేసుకోవడానికి పోతున్నాం అంటే ఆయన ఒక మాట చెప్పిండు, సార్ నా పేరు చెప్పుకోరు కానీ మీరు కొండారెడ్డిపల్లికి పోయి సాయిరెడ్డి ఇంటికి పోతారేమో అని భయంగా ఉన్నా సార్ వీళ్ళందరికీ అని అన్నాడు. మిత్రులారా మీకు సాయిరెడ్డి గుర్తున్నాడా? ఎక్కడో పరలోకంలో ఉన్నాడు సాయిరెడ్డి పాపం. 2 నిమిషాలు కూర్చో అమ్మా, నీకు దండం పెడతా తల్లి, 2 నిమిషాలు కూర్చో, 2 నిమిషాలు కూర్చో. సాయిరెడ్డి నవంబర్ 22వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు కల్వకుర్తిలో ఎండ్రిన్ డబ్బా పట్టుకొని పోయి అది తాగి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన రాసిన ఒక లేఖ బయటకు వచ్చింది. మిత్రులారా ఇది జాగ్రత్తగా వినాలి. మనం అదే మండలంలో ఉన్నాం. ఏ మండలం అయితే నా మండలం అని, ఏ పాలమూరు అయితే నా జిల్లా అని, ఏ నల్లమల అడవుల్లో పెరిగిన పులినని ఇప్పుడు చెప్పుకుంటున్న పిల్లి ఇప్పుడు కూర్చున్నాడుగా హైదరాబాద్లో. ఆ పులి అలియాస్ పిల్లి, ఆ పిల్లి అలియాస్ పులి కూర్చున్న
మరి ఆ పుట్టిన కొండారెడ్డి పల్లి గురించి నేను మాట్లాడుతున్నా. సాయిరెడ్డి ఒక ఆత్మహత్య చేసుకునే ముందల ఒక లేఖ రాసిండు. నేను 40 సంవత్సరాల క్రితం కొండారెడ్డిపల్లికి సర్పంచ్గా ఉన్న, అష్ట కష్టాలు పడి ఒక చిన్న ఇల్లు కట్టుకున్న నేను మాజీ సర్పంచ్ని. నా ఇంటికి వచ్చే తొవ్వను రేవంత్ రెడ్డి సోదరులు కొండలరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరో ఉన్నారు, తిరుపతి రెడ్డి, వీళ్ళందరూ కలిసి నా ఇంటికి వచ్చే తొవ్వను బంద్ పెట్టిండ్రు. నేను ఎవరికి చెప్పుకున్నా నా బాధ ఎవరు తీరుస్తలేరు, పోలీసు వాళ్ళకి చెప్పుకున్నా తీరుస్తలేరు, ముఖ్యమంత్రి దగ్గరికి పోదామంటేనేమో పోలీసు వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆత్మహత్య లేఖ రాసి ఒకసారి ప్రయత్నం చేస్తాడు, ఊరోళ్ళందరూ ఆపుతారు. కానీ ఆయన సమస్య పరిష్కారం కాకపోతే సాయంత్రం 6 గంటలకు పోయి కల్వకుర్తిలో మందు దాగి చచ్చిపోతాడు. మరి మెడకాయ మీద తలకాయ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ఆ ఆత్మహత్య లేఖను, ఆ వాంగ్మూలాన్ని తీసుకొని, ఎందుకంటే శవం మాట్లాడలేదు, చచ్చిపోయిన వ్యక్తి మాట్లాడలేడు. నేను ఉరికిన కల్వకుర్తి హాస్పిటల్కు పోతే శవం అట్లా పడి ఉన్నది. మరి శవం మాట్లాడలేదు, కానీ శవం రాసిన ఒక లేఖ ద్వారా సాయిరెడ్డి నిజాన్ని ప్రపంచానికి చెప్పిండు. నా చావుకు కారణం ముఖ్యమంత్రి సోదరులే అని చెప్పి క్లియర్గా చెప్తే, నేను కల్వకుర్తి హాస్పిటల్ నుంచి ఎస్పీ నాగర్ కర్నూల్తో మాట్లాడినా. అయ్యా, ఆ ఎఫ్ఐఆర్ ఏం రాసిండ్రు? ఎఫ్ఐఆర్లో ముఖ్యమంత్రి తమ్ముళ్ళ పేర్లు రాసిండ్రా అని నేను అంటే ఆయన ఒక మాట అన్నాడు. నాకైతే ఇక చచ్చిపోవాలనిపించింది. సార్, అసలు ఆ లేఖ ఎక్కడున్నా సరే నన్ను అడగబట్ట ఆయన ఏం లెటర్ రాసిండు సార్ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వరు అంటాడు. అరే సోషల్ మీడియాలో ఆల్రెడీ వస్తుంది వయా అంటే, లేదు సార్ ఆయన అసలు లేఖనే రాయలేదంటాడు. సాయిరెడ్డి బాగా చదువుకున్నాడు. అలాంటి సాయిరెడ్డి కేసులో ఇంతవరకు కనీసం తిరుపతి రెడ్డిని కానీ, కొండల రెడ్డిని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, ఇంకెవరైనా వాళ్ళ సోదరులుంటే కనీసం వాళ్ళ ఇంటికి పోయి సార్ నిజంగా మీరు సాయిరెడ్డిని ఇబ్బంది పెట్టినరా అని అడిగిన పాపాన కూడా పోలేదు. మిత్రులారా, తెలంగాణలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కడు ఆయనే రేవంత్ రెడ్డి గారు. ఆయన మన దురదృష్టానికి కొండారెడ్డిపల్లిలో పుట్టిరు. ఇది సమస్య అక్కడ. మిత్రులారా, మరి కొండారెడ్డిపల్లి, ఇలా కొండారెడ్డిపల్లిలో నువ్వు అభివృద్ధి చేస్తున్నావు, సంతోషం. కానీ మా పోల్కంపల్లి ఏం పాపం చేసింది? మా కావేటిపురం ఏం పాపం చేసింది? మా సర్వారెడ్డిపల్లి ఏం పాపం చేసింది? మా తిరుమలగిరి ఏం పాపం చేసింది? మా ఉప్పునూతల ఏం పాపం చేసింది? ఇలా మనమందరం అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా నేను అడుగుతున్న పోలీసు వాళ్ళు మా పోల్కంపల్లి సురేందర్ను ఉరికిచ్చిండ్రు కదా. ఆయన మీరు పెట్టిన ఇబ్బందుల వల్ల, మీ అధికార పార్టీ నాయకులు పెట్టిన ఇబ్బందుల వల్ల ఆయన అజ్ఞాతంలో పోయి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే తప్ప ఆయనకు స్వేచ్ఛ దొరకలేదు. మా కావేటిపురంలో మే 31వ తారీఖు నాడు 2024వ సంవత్సరంలో కోనేటిపురంలో మరి ఘోరంగా బీఆర్ఎస్ నాయకులను మీదబడి పశువులను కొట్టినట్టుగా కొడితే, ఆ తమ్ముడు పోయి ఇదే కర్మన్ ఘాట్లోనో, ఎల్బీ నగర్లోనో, బిఎన్ రెడ్డి నగర్లో ఒక హాస్పిటల్లో పడితే మేమందరం పోయి చూసినాం. ఎంతో ఘోరంగా నరేందర్ రావు ఎంతో ఘోరంగా ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఎవరైతే కొట్టిరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. మనల్ని అరెస్ట్ చేస్తారు. మనం ఎవరైతే దెబ్బలు తిన్నామో, రక్తాలు గారేటట్టుగా దెబ్బలు తిన్నామో, దాని మీద సెల్ ఫోన్లలో వీడియోలు చేసినరో, అవన్నీ కూడా వీడియోలు ఉంటే మన మీద కేసు కూడా బుక్ చేయలేదు ఆనాడు ఎస్ఐ గారు. నా దగ్గరికి నరేందర్ వచ్చాడు, సార్ ఇంత ఘోరం అన్యాయం ఉంటుందా అంటే, నేను అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి నేను వచ్చి ఆమరణ నిరాహార దీక్ష మీ వంగూరు పోలీస్ స్టేషన్ ముంగడ చేసి అక్కడే చచ్చిపోతా, అప్పుడుగా నువ్వు కేసు చేయవా అంటే, అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిర్రు కోనేటిపురం కేసులో. ఇంకొక గమ్మత్, ఇవాళ పొద్దున్నే ఎస్ఐ గారితో నేను మాట్లాడినా. అయ్యా ఏంది మరి ఏమైంది? 2024లో అయింది,
మరి 2024 అయితే 2026 వరకు కూడా ఆ కేసులో ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదంటే, సార్ నేను కొత్తగా వచ్చిన మా వంగూరులో 3 ఎస్ఐలు మారిపోయినరు, ఇప్పుడు నాకు ఈ కేసు గురించి తెలియదు సార్ అని ఆయన అంటాడు. ఎవరిని అడగాలి? ఎస్పీని అడగాలనా? డిఐజీని అడగాలనా? ఈ కొండారెడ్డిపల్లె ముద్దు బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని అడగాలనా? ఎవరిని అడగాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్వారెడ్డిపల్లె అదే పరిస్థితి, గట్టు తుమ్మనలో అదే పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద వెంటాడి దాడి చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తల వంచదు. దెబ్బతిన్న పులులాగా మరి మీ ఎంబడి పడుతుంది దెబ్బకుండా బీఆర్ఎస్ పార్టీ అనే విషయం మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న. ఏ కార్యకర్త కూడా మనోస్థైర్యం కోల్పోకూడదు. మన ఇంకా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరైతే పోలీసులు అక్రమంగా మన మీద కేసులు పెట్టినరో, చట్టాన్ని దుర్వినియోగం చేసినరో వాళ్ళందరి మీద తప్పకుండా యాక్షన్లు తీసుకుంటాం. మిత్రులారా, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇచ్చిండు, చట్టం ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు మనం ఏ విధంగా పనిచేయాలో నేర్పించిండ్రు. అంతే తప్ప ఎన్నడూ కూడా చట్టాన్ని అతిక్రమించమని చెప్పలేదు. ఇక మిత్రులారా, రైతుల సమస్యలు, ఈరోజు రైతు ధర్నా జరుగుతూ ఉన్నది. మరొక వైపు రైతుల గురించి మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తీసేసిండ్రు. నిన్న ఒక బస్సు డిపోలో ఒక డ్రైవర్ పోతున్నాడు. రైతులు పాపం ధాన్యం తడిసిపోయి మా ధాన్యాన్ని ఎవరు కొంటలేరని రోడ్ల మీద ఏడుస్తూ ఉంటే చూసి బస్సును ఆపి ఆ జీవన్ అనే డ్రైవరు, అరే ప్రభుత్వం ఈ ధాన్యం కొనాలి అని చెప్పి ఒక్క మాట అన్నడో లేదో, ఆయన డిపోకు పోయే వరకు బిడ్డాని ఉద్యోగం తీసేసినామని చెప్పేసిండ్రు. అంటే రైతుల గురించి మాట్లాడడమే తప్పు. మీరు ఆలోచించండి ఒకసారి. రైతుల గురించి మాట్లాడడమే తప్పు అయిపోయింది. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే పోలీసు కేసులు, రైతుల గురించి మాట్లాడితే ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అరే మీరు నాలాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర చరిత్రలోనే చూసి ఉండరు. నేను రోజుకు అన్నం తినకుండా 18 గంటలు పని చేస్తుంటే నేను ఏ అధికారుల పనితీరును రివ్యూ చేస్తున్నారో వాళ్లకు చెమటలు వచ్చి పారిపోతున్నారు అని అన్నాడు రేవంత్ రెడ్డి. అన్నాడు మన కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ, వంగూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి. నేను ఒక అధికారిని అడిగిన, నేను కూడా ఒక అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన, ఏమైనా నీకు చెమటలు వస్తున్నాయా అన్న. ఆయన నిజంగా వస్తున్నాయి సార్ అన్నాడు. ఎందుకు వస్తున్నాయి అన్నాడు. ఇక సార్ ఈ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడంటే దేని మీద రివ్యూ చేస్తాడు? నేను అడిగిన, రైతుల మీద రివ్యూ చేసి నాకు ఆశ, రైతుల కష్టాలను పోతాయని. రైతుల మీద రివ్యూ చేస్తాడా? గోన బస్తల మీద రివ్యూ చేస్తాడా? సుత్లి మీద రివ్యూ చేస్తాడా? దబ్బునాల మీద రివ్యూ చేస్తాడా? లారీల మీద రివ్యూ చేస్తాడా అంటే, లేదు సార్ మీరు చాలా అమాయకులు, ఆయన సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు సార్ అన్నాడు. సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములకి అలా రేట్ ఎంత ఉన్నది, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎకరానికి 10 లక్షలకే వచ్చే భూములు ఎక్కడున్నాయి, ఆ భూములను అగ్రిమెంట్ చేసుకొని మన దగ్గర పెట్టుకుందాం. తర్వాత ఎంఆర్ఓని పిలిపిద్దాం. ఎంఆర్ఓని పిలిపించి భూభారతి పోర్టల్ ఓపెన్ చేయి, రికార్డులు తారుమారు చేయి, ఆర్డీఓను పిలిపి రికార్డు తారుమారు చేయి, కలెక్టర్తో ఆర్డర్ ఇప్పి రైతుల నోట్ల మట్టి కొట్టు, 100,000 మంది పోలీసులను అక్కడ బందోబస్తు పెట్టు. దాని తర్వాత రైతులందరినీ జైలుకు పంపియు. దాని తర్వాత అక్కడ 4,000 కోట్లతోని రోడ్డు వేయు. ఒక్కసారి రోడ్డు వేయగానే నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు మహేశ్వరం మండలం నుంచి, సార్ మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయన్నాడు. నా దగ్గర లేవు భయ్ అన్న. డబ్బులు ఉన్న ఎవరైనా తీసుకురండి సార్ అర్జెంటుగా అన్నాడు. ఏమైందన్న, మాది జంగల్ లాంటి భూమి సార్, కానీ ఇప్పుడు రోడ్డు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఒక్క దమ్మున 10 లక్షలు పోయి ఎకరం 10 కోట్లు అయింది, అర్జెంటుగా మీరు ఎవరైనా పట్టుకురండి సార్ అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా? రైతుల గురించి రాత్రింబవళ్ళు కష్టపడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగా చెప్తున్నా మిత్రులారా, ఇది మీకేదో చెప్పడం కాదు.
మేము అధికారిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ కార్యాలయంలో కూర్చుంటే రైతుల సమస్యలు మాట్లాడేటప్పుడు వేరే ఏ డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడేటోడు కాదు. మరి జూన్ నెలలో జూలై నెలలో తొలకరి చినుకులు పడుతున్నాయంటే డిసెంబర్లోనే యూరియా గురించి చర్చ జరిగేది. పంట కోతకు వస్తుందంటే 3 నెలల ముందరనే టార్పాలిన్ల గురించి, తాటిబాంబుల గురించి టార్పాలిన్ చర్చ జరిగేది, లారీల గురించి చర్చ జరిగేది, లారీలో పోసే డీజిల్ గురించి చర్చ జరిగేది. అవసరం అనుకుంటే కేంద్రంపై నరేంద్ర మోడీ మెడలు వంచైనా మన వడ్లు తడిసిపోయినా సరే కొనిద్దామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాత్రింబవలు చర్చలు చేసేవారు. అది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది. మరి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారయ్యా అంటే లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ లారీలన్నీ కూడా ఇసుక దందా చేయడం కోసం, ఇదే దుందుబి వాగు నుంచి ఇసుక దందా చేయడం కోసం లారీలన్నీ కూడా తీసుకుపోతా ఉన్నారు. అడిగిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గల్ల పట్టుకొని తీసుకొని పోయి జైళ్ళలో పడేస్తూ ఉన్నారు. నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా, అయ్యా పోలీసు వాళ్ళు, మీరు వేసుకున్న యూనిఫామ్ ఎట్లొచ్చింది? ఎంతమంది అమరవీరులు త్యాగం చేస్తే ఆ కాకి డ్రెస్సుకు విలువ వచ్చింది? మీరు పాటిస్తున్న చట్టం ఏంది? మీరు మొదట అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డిని చంపిన వాళ్ళను బాలనరు చేసి దాని తర్వాత మా పోల్కంపల్లి సురేందర్ దగ్గరికి రండి, మా గణేష్ రావు దగ్గరికి రండి, నరేందర్ దగ్గరికి రండి, మా బీఆర్ఎస్ నాయకుల దగ్గర రండి. మేమన్నా ఆస్తులు అడిగినావా? రేవంత్ రెడ్డి పొలాలు అడిగినావా? తిరుపతి రెడ్డి బంగ్లా గురించి అడిగినావా? కొండలరెడ్డి బంగ్లాల గురించి అడిగినావా? వాళ్ళ విల్లాల గురించి అడిగినావా? వాళ్ళ లగ్జరీ కార్లను అడిగినావా? మేము మా దుందుబి వాగులో ఉండే ఉష్కను మేము కాపాడుకుంటామంటున్నాం. మా రైతుల కన్నీళ్లు తుడవమంటున్నాం. మా రైతులకు లారీలు ఇవ్వమంటున్నాం. మాకు గోనె బస్తాలు ఇవ్వమంటున్నాం. అయ్యా ఇవాళ గోనె బస్తాలు ఎందుకు లేవో మీకు తెలుసా? ఎందుకు లేవంటే ఆ గోనె బస్తాలల్లా మన రక్త మాంసాలు పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలల్లో కొట్టి ఆ మూటలకు మరి సుత్లితోని మొత్తం కూడా ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకొరకే తెలంగాణలో గోనె బస్తాలు దొరుకుతలేవు, గోనె సంచులు దొరుకుతలేవు. ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు. మరి ఎందుకు లేదంటే తెలంగాణ డబ్బంతా కూడా అక్కడికి పోతా ఉన్నది. ఇలా డిఎల్ఐ రైతులకు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు, డిండి చింతపల్లి రైతులకు మరి నష్టపరిహారం ఎందుకు రావడం లేదు? కేసీఆర్ గారు ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. ఇక దీంట్లో మధ్యలో ఇద్దరు జోకర్ పార్టీ వచ్చింది. ఆ జోకర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా? మీకు వాళ్ళు ఏమంటున్నారు? రైతు గోస, బీజేపీ భరోసా. ఈ గోల బాలరాజు గారు ఎట్లా పోయినరో ఆ బీజేపీ పార్టీకి నాకైతే అర్థమైతే లేదు. రైతు గోస, బీజేపీ భరోసా. అయ్యా బీజేపీ భరోసా, మీరు రైతులకు భరోసా ఇచ్చే రోజులు ఎక్కడో పోయినాయి. కానీ నాయనా మీరు మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. అవునా కదా? మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకే ఒక మహిళను, ఒక అమ్మాయిని ఘోరంగా మరి ఫామ్ హౌస్లకు తీసుకుపోయి ఆ అమ్మాయికి మరి ఆల్కహాల్ తాగించి ఆ అమ్మాయి మీద ఘోరంగా అత్యాచారం చేస్తే ఆ దుండగుణ్ణి అరెస్ట్ చేయాల్సిన రేవంత్ రెడ్డి వాణ్ణి కాపాడి ఒక ఫామ్ హౌస్లోనో ఒక హాస్పిటల్లోనో వాడిని కాపాడి పోలీసులకు దొరకకుండా పెట్టిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మీ దోస్తు బండి సంజయ్ మీరిద్దరు కలిసి తెలంగాణలో ఒక 2 నిమిషాలు ఆగు బాయ్, మంచిగా ఉంది మా పరిస్థితి, వస్తుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఆగాలి.
2 సంవత్సరాలు ఆగో మంచిగా అవుతుంది. కాంగ్రెస్లో మొత్తం కూడా కారు చీకటే మిత్రులారా. అందుకొరకే దయచేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనకు ఈ కాంగ్రెస్ బీజేపీల వల్ల మన మహిళలకు కానీ, మన పిల్లలకు కానీ, మన రైతులకు కానీ, మన నిరుద్యోగులకు కానీ ఎక్కడ కూడా రక్షణ లేదు. అందుకొరకే రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఈరోజు వంగూరులో ముఖ్యమంత్రి సొంత మండలం అయినప్పటికీ కూడా, పోలీసుల నిర్బంధం ఉన్నప్పటికీ కూడా వంగూరు మండల నాయకులు ఏ విధంగా అయితే ఈరోజు పోరాటానికి మరి పదును పెడతా ఉన్నారు, అదే పోరాటం తెలంగాణలో ప్రతి మండలం కూడా జరగాలని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప సభ పెట్టినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇక్కడ నుంచి మనందరం ఎంఆర్ఓ